చెప్పరా, ఆ పోరాన్ని ఎందుకు మర్డర్ చేసినవురా? సార్, నా ముఖం చూడురి, రౌండ్ ఫేసు, నేను ఎట్లా చెప్తా సార్? మరి నైట్ 12 సచినో ఇంట్లో ఏం చేస్తున్నావురా? దొంగతనానికి పోయినా సార్. ఏం దొంగతనం చేసినవురా? ఒక ఇత్తడి బిందె, ఒక అన్నబ్బా సార్, 2 చాయ్ గ్లాసులు, 3 స్టీల్ గిన్నెలు, ఒక రొట్టె పెంక తెచ్చుకున్నా సార్. రొట్టెలు తింటావారా నువ్వు? అవు సార్, నైట్ రోజు 2 చపాతీలు, ఒక ఉడకబెట్టిన కొడుకుడు తింటా. సేమ్ రా, మా ఇంట్లో కూడా నైట్ చపాతీ ఉంటదిరా. అక్కడ నేను 2 చపాతీలు ఎక్స్ట్రా చేయించుకుంటా, పొద్దుల చాయ్లకు కూడా వనికత్తాయని. దిమాక్ ఉంది సార్ మీకు. థ్యాంక్స్ రా. ఇడిసబెట్టురు సార్ ప్లీజ్. రే, అని ఇంట్లోకి ఏమేం చేసినావు, ఏమేం చూసినావు మొత్తం చెప్పరా నాకు. చెప్తా సార్. ఆ రోజు శనివారం 11 అవుతుంది. మటన్తో దీన్ని చక్క వండుకుందామంటే ఇంట్లో కాకరకాయ కూర కౌసున్నాడు. అది మనసులో మట్లేదు సార్. ఇక ఎట్లయితే అట్లా దొంగతనం చేద్దామని బయట పోయినా. పోంగా 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 పోంగా, వింటురా సార్ మీరు? వింటున్నా కొడుక చెప్పు. పోంగా 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 పచ్చ కలర్ బంగ్లా కనబడింది. టక్ 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 అని మెల్ల నడుచుకుంటా లోపలికి పోయినా. టిక్ 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 అని గడియారం సౌండ్ వచ్చింది. టైం చూస్తే 11:12 పడ్డది. శనివారం పోయి ఆదివారం వచ్చింది. ఇక కౌసు నడుతుంది. సీదా కిచెన్లోకి పోయినా. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చికెన్ తీసిన, సిలిండర్ చార్జ్ చేసి పొయ్యి మీద వేసిన. కరెక్ట్ 40 నిమిషాల కూర అయింది. 15 నిమిషాల బువ్వ తిన్నా. 10 నిమిషాల బాసాన్ని బీసాన్ని తోమేసి ఎప్పటిలెక్క పెట్టిన. ఇక అన్నదాత సుఖీబాబు కాదు సార్. అందుకే ఓనర్ గారికి థ్యాంక్స్ చెప్పామని బెడ్రూమ్లోకి పోయి చూస్తే కొడుకు నోరు తెరుస్తుంది, కడుపులో చూస్తే కత్తుంది. మరి కత్తి మీ ఇంట్లో ఎందుకు దొరికిందిరా? నేనే కడుక్కొని తెచ్చుకున్నా సార్. సెకండ్